మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్. ఈ బిజినెస్ రిస్క్ రివార్డ్ బిజినెస్. మనం ఇంత రిస్క్ తీసుకుంటేనే ఈ రివార్డ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ పుట్ ఆప్షన్. మనం ఈ రిస్క్ తీసుకుంటేనే ఈ రివార్డు రావడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లైన్స్ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత వేసి మనం మాట్లాడలేదు. ఈ రెండో క్యాండిల్ రాకముందే వాట్సాప్లో పంపబడినది. ఈ జాక్పాట్ లెవెల్స్ని యూజ్ చేసి ప్రాఫిట్ వీడియో యూట్యూబ్లో చూసుంటారు. కొన్ని మంది ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అయ్యేది, జాక్పాట్ లెవెల్స్ రోజు నాకు కావాలి అని అడుగుతున్నారు. హౌ టు జాయిన్ అనే వీడియో నేను వేస్తున్నాను. మన ఛానల్లో వీడియో చూస్తున్నప్పుడు మెల్లగా కొంచెం స్క్రోల్ చేశారంటే ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఈ చోట్లో హౌ టు జాయిన్ వాట్సాప్ అని వీడియో వేస్తున్నాను. ఈ వీడియోలో వాట్సాప్లో ఎలా జాయిన్ అవ్వాలా నా యొక్క వాట్సాప్ లింక్ కూడా ఇచ్చున్నాను. ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ ఫీచర్కి, బ్యాంక్ నిఫ్టీ ఫీచర్కి, నిఫ్టీ కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ ప్రైస్ లైన్ వేసిన చార్ట్ వాట్సాప్లో పంపబడినది. ఈ వీడియోలో ఆ జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్కి క్యాండిల్స్ ఎలా రియాక్ట్ అయింది అనేది డీటెయిల్గా చూస్తాం. మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడ్ పోతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసి సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. 206 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 206 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ ఫస్ట్ ఛాన్స్ మనం మిస్ చేసి ఉంటే, ఈ ఫస్ట్ లైన్ దగ్గర ఈ ఛాన్స్ మనం మిస్ చేసి ఉంటే, రెండోసారి పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. సో రెండోసారి ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది అని చూస్తాము. 129 పాయింట్స్ రీచ్ అయింది రెండోసారి. ఈ 129 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ పంపబడినది. దాని యొక్క చార్ట్ మీరు చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడ్ పోతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సో సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. సో మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 118 పాయింట్. ఈ 118 పాయింట్ నిఫ్టీ ఆప్షన్లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది మన యొక్క జాక్పాట్ లెవెల్స్ దగ్గరనే. సో హై దాటి బై సైడ్ పోతుంది క్యాండిల్స్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సో అన్ని క్యాండిల్స్ బై సైడే పోతుంది. సో బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము, ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని. సో బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 163 పాయింట్స్ నిఫ్టీ ఆప్షన్లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫీచర్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ లో దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా చూసారంటే ఈ యొక్క లైన్ దగ్గరనే మార్కెట్ ట్రేడ్ అయింది. అన్ని క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 507 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 507 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్గా ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ వేసి వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూస్తున్నారు. సో పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. సో ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి ఈ గ్రూప్లో చేరడానికి అని నేను చెప్తూ ఉంటాను. అది ఏంటి మినిమం నాలెడ్జ్ అంటే, ఇది ఏంటి ఆప్షన్ అండి? ఈ ఆప్షను కాల్ ఆప్షన్. ఈ ఆప్షను లో దాటి సెల్ సైడ్ వస్తుంది మన యొక్క జాక్పాట్ లెవెల్ దగ్గర నుంచి. అప్పుడు పుట్ ఆప్షన్ ఏం జరుగును అని మనం తెలుసుండాలి. ఇది ఒక బేసిక్. సో సెల్ సైడ్ మాక్సిమం ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది అని మనం చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. 333 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 333 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్లో ఈ గీతలు గీచుకొని మనం మాట్లాడలేదు. ఈ రెండో క్యాండిల్ రాకముందే వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్సే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ యొక్క స్టోరీ చూస్తాం. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ని హై దాటి క్యాండిల్స్ బై సైడ్ పోతుంది. ఇది ఆప్షన్ చార్ట్ డైరెక్ట్గానే. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, అన్ని క్యాండిల్స్ బై సైడ్ అయిపోతుంది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి
మీద పోతుంది. ఈ ఆప్షన్లో ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది బై సైడ్ అని చూస్తాము. 489 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 489 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో చాలామంది ఇంట్రెస్ట్గా వీడియో చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఈ లెవెల్స్ కోసం ఎలా జాయిన్ అయ్యేదని నేను ఈ వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పున్నాను. మీరు చూడలేదంటే ఒకసారి చూడండి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.